మీకు ఏదైనా బ్యాంకులో ఖాతా ఉంటే ఈ విషయాలు తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఏప్రిల్ 1, 2025 నుండి దేశవ్యాప్తంగా అనేక బ్యాంకు సంబంధిత నియమాలు మారబోతున్నాయి. ఇవి మీ పొదుపు ఖాతా, క్రెడిట్ కార్డ్, ఏటీఎం లావాదేవీలను కూడా ఇవి ప్రభావితం చేయబోతున్నాయి. మీరు ఏటీఎం నుండి డబ్బులు విత్డ్రా చేయాలని ఆలోచిస్తున్నారా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బ్యాంకులు ఉచిత విత్డ్రా పరిమితిని కూడా తగ్గించాయి. ఇప్పుడు కస్టమర్ ఇతర బ్యాంకుల ఏటీఎంల నుండి కేవలం 3 సార్లు మాత్రమే ఉచితంగా ఉపసంహరించుకునే అవకాశం ఉంది. దీని తర్వాత మీరు ప్రతి లావాదేవీకి 20 నుండి 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఒక నెలలో 3 సార్ల కంటే ఎక్కువ సార్లు వేరే బ్యాంక్ ఏటీఎం నుండి మీరు డబ్బులు తీసుకున్నట్లయితే ప్రతిసారి మీరు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మీరు ప్రతి లావాదేవీకి 7 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మీరు నగదు ఉపసంహరించుకోవడానికి 17 ఛార్జ్ చెల్లించి ఇప్పుడు రూపాయలు 19 రూపాయలకు పెరగబోతుంది. ఇది కాకుండా మినీ స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్, ఆర్థికేతర లావాదేవీలకు ప్రస్తుతం రూపాయలు 6 ఛార్జ్ విధించబడుతుంది. ఇది ప్రతి లావాదేవీకి రూపాయలు 7 రూపాయలకు పెరుగుతుంది. ఇది మే నెల 1వ తారీఖు నుంచి అమలులోకి వస్తుంది.